ఈ ప్రపంచాన్ని మార్చబోయే ఒక దేవుడు చీకటి జైలులో జన్మించాడని మీకు తెలుసా? ఇది శ్రీకృష్ణుడి జననం కథ. పూర్వం మధుర నగరంలో కంసుడు అనే క్రూరమైన రాజు ఉండేవాడు. అతడు తన సోదరి దేవకిని చాలా ప్రేమించేవాడు. దేవకి మరియు వసుదేవుల పెళ్లి జరిగిన రోజు ఒక ఆకాశవాణి వినిపించింది. కంస, దేవకికి పుట్టే 8వ సంతానం నీ మరణానికి కారణమవుతాడు. ఆ మాటలు విన్న కంసుడు వెంటనే కోపంతో మండిపోయాడు. అప్పుడే దేవకిని చంపాలని ప్రయత్నించాడు. కాని వసుదేవుడు అతన్ని ఆపుతూ, దేవకికి పుట్టే ప్రతి బిడ్డను నీకు అప్పగిస్తాను అని చెప్పాడు. అప్పుడు కంసుడు దేవకి మరియు వసుదేవుడిని మథురలోని ఒక భయంకరమైన జైలులో బంధించాడు. కాలం గడిచింది. దేవకికి పుట్టిన మొదటి 6 పిల్లలను కంసుడు క్రూరంగా చంపేశాడు. 7వ సంతానమైన బాలరాముడు దివ్యశక్తితో రోహిణి గర్భంలోకి మారాడు. ఇప్పుడు 8వ సంతానం పుట్టే సమయం వచ్చింది. ఆ రాత్రి భయంకరమైన గాలివానలు వచ్చాయి. ఆకాశంలో మెరుపులు మెరుస్తున్నాయి. అలాంటి రాత్రిలో జైలులో ఒక దివ్య కాంతి వెలిగింది. దేవకికి ఒక అద్భుతమైన శిశువు జన్మించాడు. ఆ శిశువే శ్రీకృష్ణుడు. ఆ సమయంలో ఒక అద్భుతం జరిగింది. జైలు తలుపులు స్వయంగా తెరుచుకున్నాయి. కాపలదారులందరూ గాఢ నిద్రలోకి వెళ్ళిపోయారు. అప్పుడు వసుదేవుడు చిన్న కృష్ణుడిని ఒక బుట్టలో పెట్టుకుని బయటకు బయలుదేరాడు. బయట భారీ వర్షం పడుతోంది. వసుదేవుడు యమునా నది దగ్గరకు చేరుకున్నాడు. నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. కాని కృష్ణుడి దివ్య శక్తితో యమునా నది మార్గమిచ్చింది. వసుదేవుడు నదిని దాటి గోకులానికి చేరుకున్నాడు. అక్కడ నందుడు మరియు యశోద ఇంట్లో ఒక చిన్న పాప పుట్టింది. వసుదేవుడు ఆ పాపను తీసుకుని కృష్ణుడిని అక్కడ ఉంచాడు. అలా గోకులంలో శ్రీకృష్ణుడి బాల్యం ప్రారంభమైంది. కాని కంసుడికి ఇంకా తెలియదు తన మరణానికి కారణం ఇప్పటికే జన్మించాడని. ఇది శ్రీకృష్ణుడి కథలో మొదటి భాగం. తరువాతి భాగంలో చిన్న కృష్ణుడిని చంపడానికి వచ్చిన భయంకరమైన పూతన అనే రాక్షసి గురించి చూస్తాం.